ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. సిటీ ఇన్ఛార్జ్ వైసీ మాట్లాడుతూ పేరాలుగా గవర్నమెంట్ ఉద్యోగుల గురించి పేరాలుగా లేనిపోని బాధలంతా కూడా తెలిపే విధానం ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు మరెప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. పీఆర్సీ విధానం అయితే ఏమి, వారి వేతనాల్లో కోత విధించిన విధానం అయితే ఏమి, రోడ్లకు ఎక్కిన విధానం, అదేవిధంగా రోడ్లకు ఎవరైతే ఎక్కారో వాళ్ళని కుటుంబ సభ్యుల మధ్య అవమానించిన విధానం అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజున కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బంగ్లా తీసుకొని జీతాన్ని ఎంజాయ్ చేసేదానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోలేదు. పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టు ఈరోజు బంగ్లా ఏదైతే ఉందో తనకు అవసరం లేదని సొంత కార్యాలయాన్ని నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా తన జీతాన్ని ఏదైతే ఉందో 42 మంది భగవంతుని బిడ్డలకి స్టైఫండ్ రూపంలో ఇస్తూ జీతాన్నంతా కూడా పేదలకు ఉపయోగించే పరిస్థితి ఉంది. తెలిసి తెలియని విధానంతో విద్యా వైద్య విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. దాదాపుగా ఎయిడెడ్ అన్ఎయిడెడ్ స్కూళ్ళని మీరు జీవోల రూపంలో క్రమబద్ధీకరించడం, 500 స్కూళ్ళు ప్రత్యక్షంగా, 2000 స్కూళ్ళు పరోక్షంగా ఉచిత విద్యను అందిస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 5 లక్షల మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. నిజానిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముందుకు వచ్చారు. వారి ఆచరణలు ఆశయాలు మీకు అర్థం కావు. గత సంవత్సరాల్లో 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మీరు చేసింది శూన్యం. ఇప్పుడిప్పుడే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. వీటికి మోకాళ్ళ అడ్డు సాచొద్దని మరొకసారి చేస్తున్నాను. అంతేకాకుండా పోలీసు విధుల్లో ఉన్న రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మద్యం కుంభకోణ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రత్యేక స్థాయి పోలీసు అధికారులతో సిట్ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారి డోర్లు తీసేవాళ్ళు, బాత్రూములు గడిగే వాళ్ళని అందులో సభ్యులను చేశారని చెప్పి అసభ్యకరమైన పదాలు మీరు వాడారు. వీటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రత్యక్షంగా వీళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాను. రాబోయే 2 రోజులు కూడా వర్షాభావం ఎక్కువగా ఉన్నందున జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వారి సహాయ సహకారాలు అందించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, పొలాల గట్లు మీద, చెట్లు కాడ, మోటార్ల కాడ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు జనసేన నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే మాకెవరికైనా కూడా ఫోన్ చేసి తక్షణమే స్పందిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.